Everyone, welcome back to our channel Swastha Wonders. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 34. నేను 16 స్టేట్ విండో చేస్తాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంకా కొంచెం కొత్తిమీర, క్యారెట్ తురుము అన్నీ యాడ్ చేసుకుని అయితే దాంతో ఊతప్పం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇది అందరికీ ప్రిపేర్ చేశాను, ఫ్యామిలీ అందరికీను. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఒక ఊతప్పము, ఇంకా దానిలోకి అయితే కోకోనట్ చట్నీ, కొన్ని నట్స్, సీడ్స్, ఇంకా కొన్ని డేట్స్ కూడా తీసుకున్నా. బట్ దీనిలో డేట్స్ అయితే యాడ్ చేయలేదు, కానీ డేట్స్ కూడా తీసుకున్నా. ఇదైతే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఈరోజు డిఫరెంట్గా అయితే పప్పు ప్రిపేర్ చేసుకున్నాను. ఎలా చేసుకున్నానంటే ఫస్ట్ అయితే మెంతికూర, పాలకూర తీసుకున్నాను. ఈ మధ్య నేను కవర్స్లో పెట్టడం మానేశాను, అంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేద్దామని చెప్పేసి అన్ని బాక్సెస్లో లేకపోతేనేమో బ్యాగ్స్ ప్రిపేర్ చేసుకున్న క్లాత్ బ్యాగ్స్ వాటిల్లో అయితే పెట్టుకుంటున్నాను. ఈరోజు అయితే ఫస్ట్ టైం అన్ని రకాల పప్పులతో పప్పు ప్రిపేర్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను కందిపప్పు ఇంకా మసూర్ దాల్తో చేస్తాను, లేకుంటే పెసరపప్పుతో చేస్తాను. బట్ ఈరోజు ఒక 5 రకాల పప్పులు యాడ్ చేసుకుని దాంతో అయితే పప్పు ప్రిపేర్ చేసుకున్న ఆకుకూర పప్పు, ఇంకొక ఆమ్లెట్ అంటే 2 eggsతో ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకున్న, అది కొంచెం వైట్ రైస్, ఇంకా ప్లెయిన్ కర్డ్ కూడా తీసుకున్నాను. ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clock కదా, దానికోసం అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోగానే అయితే స్మూతీ ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలా చేసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను. స్మూతీ కోసం అయితే ఫస్ట్ అయితే స్ట్రాబెర్రీస్, ఇప్పుడు స్ట్రాబెర్రీ సీజన్ కదా, బాగా దొరుకుతున్నాయి కదా, అందుకని స్ట్రాబెర్రీస్ తెప్పించుకుని వాటిని అయితే ఒక 1/2 hour పాటు కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది వేసి కొంచెం ఒక 1/2 hour నానపెట్టాను. బాగా నానపెట్టిన తర్వాత ఒక 2-3 times వాష్ చేసి వాటిని అన్నింటినీ కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇవన్నీ సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం థిక్నెస్ కోసము ఓట్స్ కూడా యాడ్ చేశాను. ఒక 3 spoons 4 spoons ఓట్స్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఓట్స్ యాడ్ చేయకపోయినా ఏం కాదు, కానీ బట్ ఏంటంటే థిక్నెస్ కోసం యాడ్ చేశాను, కొంచెం స్మూతీ థిక్గా ఉంటుంది అని చెప్పేసి. ఇవన్నీ కూడా మెత్తగా అయితే మిక్సీ చేసుకున్నాను. అయితే బాగా మెత్తగా చేయాలి, అక్కడక్కడ స్ట్రాబెర్రీ పీసెస్ అయితే ఉన్నాయి. ఇంక ఇదంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుని అందులో ఫస్టే ఒక 3 spoons నేను చియా సీడ్స్ అయితే వాష్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ 3 spoons చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాను. చియా సీడ్స్ కొంచెం ఎక్కువే యాడ్ చేశాను. ఈ చియా సీడ్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం హనీ కూడా యాడ్ చేసుకున్నాను. హనీ అనేది మన చాయిస్, నేనైతే వేసాను ఎందుకంటే కొంచెం లైట్గా పుల్లగా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం లైట్గా హనీ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేశాను. కొంచెం ఎక్కువసేపే మిక్స్ చేయాల్సి వచ్చింది. ఈ చియా సీడ్స్ అక్కడక్కడ గడ్డలుగా ఉన్నాయి, నేను వాష్ చేసి వేసేసరికి అది సోక్ చేసినా కొంచెం సేపు అంత గడ్డలుగా ఉండే కాదు, కానీ బట్ వాష్ చేయగానే వెంటనే వేసేసరికి కొంచెం గడ్డలుగా అనిపించాయి. అదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మార్నింగ్ మనం ఒక 1 hour పెట్టుకున్నా సరిపోతుంది, బట్ ఇంక నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవ్వగానే అయితే ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ నా డిన్నర్ టైంలో అయితే ఇంకా స్ట్రాబెర్రీ మిల్క్ షేక్లో కొన్ని స్ట్రాబెర్రీస్ మళ్ళీ చిన్నగా కట్ చేసుకుని పైన యాడ్ చేసుకుని అయితే తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.